హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అప్డేట్ లూప్ తెలుగు. మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి, ఎప్పుడు అప్డేట్ గానే ఉండండి. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి వోడాఫోన్ ఐడియా విఐ. సో ఈ రోజు దీనికి గల ఈ టాపిక్ చేయడానికి గల కారణం ఏంటంటే, చాలా మంది ఏంటంటే బయట ఎస్పెషల్ గా నా ఫ్రెండ్సే చెప్తున్నాను. అంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడిప్పుడే కొద్దిగా స్టాక్ మార్కెట్ లో వచ్చారు. స్టాక్ మార్కెట్ లోకి వచ్చేసి ఏంటంటే స్టాక్స్ చూస్తారనమాట, ఏది కొందాం అనేసి. సో అలాగా ఇవియే కనిపించింది వాళ్ళకి. ఇది 11 రూపాయలే ఉంది. సో మన మన వాళ్ళు కూడా చాలా మంది మాక్సిమం కొంతమంది మా మా రిలేటివ్స్ లో మా ఫ్రెండ్స్ లో కూడా ఈ సిమ్మే వాడుతున్నారు, ఈ వోడాఫోన్ ఐడియా. సో వీళ్ళు ఇది బేసిస్ లో పెట్టుకొని, సో ఇది పాస్ట్ పర్ఫార్మెన్స్ కూడా కొద్దిగా స్టాక్ బాగానే, అంటే హై ప్రైస్ లో నుంచే కొద్దిగా కింద పడింది. సో ఇప్పుడు తక్కువ ప్రైస్ లో ఆపరేట్ అవుతుంది. సో దీన్ని ఇప్పుడు మనం కొనేస్తే ఖచ్చితంగా ప్రాఫిట్స్ బుక్ చేయొచ్చు అని అనుకుంటున్నారు. సో కాకపోతే అలాంటి వాళ్ళకి, అంటే బిగినర్స్ కి, ఇంకా ఇలాగ అనుకునే వాళ్ళకి క్లారిటీ ఇద్దామని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ నేనైతే దీన్ని డేటా చూపిస్తూ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ చూసుకుంటే ఇప్పుడు ఈ స్టాక్ ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్ గా 11.3 ఉంది. సో 13th ఫిబ్రవరి నాటికి క్లోజింగ్ ప్రైస్ అనమాట. మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి ఫస్ట్ ఇక్కడ మనం గ్రాఫ్ లోకే వద్దాము. ఓకేనా, గ్రాఫ్ చూసుకుంటే మనకి ఒక 5 ఇయర్స్ పెడదాము. ఓకే, 5 ఇయర్స్ టెన్యూర్ లో ఇక్కడ చూడండి ఎంత వాలటైలిటీ కనబడుతుందో. సో సడన్ గా అప్ అవుతుంది, మళ్ళీ కింద పడిపోతుంది, మళ్ళీ సడన్ గా అప్ అవుతుంది, మళ్ళీ కింద పడిపోతుంది. సో ఈ అప్ అండ్ డౌన్స్ ఏంటంటే ఈ స్టాక్ ప్రైస్ లో గవర్నమెంట్ న్యూస్ అన్నమాట. ఇది ఈ అప్ అండ్ డౌన్ అనేది మెయిన్ గా, ఈ అప్స్ వచ్చేసి మెయిన్ గా న్యూస్ వల్లే అనమాట. మళ్ళీ ఆ న్యూస్ ఎఫెక్ట్ అయిపోయాక స్టాక్ అనేది మళ్ళీ కింద పడిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనందరికి తెలిసిందే, ఈ విఐకి అప్రాక్సిమేట్ గా 87,000 crores దాకా డెప్ట్ అయితే ఉంది గవర్నమెంట్ కి. సో ఇదేంటంటే గవర్నమెంట్ అయితే ఫ్రీజ్ చేసిందనే మనం అందరం న్యూస్ వింటూ ఉన్నాం. అంటే ఫ్రీజ్ అంటే టోటల్ గా ఫ్రీజ్ కాదు. సో ఇప్పుడు ఈ అమౌంట్ ఏంటంటే ఈ విఐ వోడాఫోన్ ఐడియా వాళ్ళు వచ్చేసి కొంతగా పే చేస్తూ ఉండాలన్నమాట. అంటే పర్ ఇయర్ ఒక 100 crores కావచ్చు, 200 crores కావచ్చు, ఇలాగనమాట. సో ఇలాగా 2032 అలా అప్పటిదాకా అనమాట. సో దాని తర్వాత నుంచి అనమాట, మళ్ళీ దాని తర్వాత నుంచి బల్క్ అమౌంట్ పే చేయాలన్నమాట. సో గవర్నమెంట్ అయితే ప్రస్తుతానికి ఇలా అయితే పెట్టింది. సో దాని వల్ల ఈ కొంత ర్యాలీలు అనమాట. సో ఇప్పుడు మనం 1 year విషయానికి వద్దాం. 1 year విషయానికి వస్తే దగ్గరగా 60-70% దాకా స్టాక్ అయితే గెయిన్ ఇచ్చింది. సో ఇది అందరూ చూసి అయితే వోడాఫోన్ ఐడియా మళ్ళీ పెరగబోతుంది అనుకుంటున్నారు. సో కాదు, ఇది చెప్పాను కదా ఇందాక, గవర్నమెంట్ ఫ్రీజ్ చేసింది వీళ్ళ డెప్స్. సో వీటి న్యూస్ డ్రివెన్ అనమాట. అంటే ఈ న్యూస్ వల్లే ఇంత పాజిటివ్ అనమాట. సో అప్పుడప్పుడు ఇక్కడ చూసారా మీరు, సడన్ గా డ్రాప్ వచ్చింది. ఇక్కడ 12 రూపీస్ నుంచి సడన్ గా 10 రూపీస్ కి అలా పడిపోయింది. సో ఈ డ్రాప్స్ వచ్చేసి కేవలం చిన్న నెగిటివ్ వచ్చినా కూడా సో ఇంత వాలటైలిటీ కనబడుతుంది. సో ఇప్పుడు ఈ స్టాక్ హై వాలటైలిటీతో ఉంది, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇదనమాట దీని విషయం. ఈ ప్రైస్ చార్ట్ విషయానికి వస్తే, ఇంకా నెక్స్ట్ మనం దీన్ని డేటా విషయానికి వద్దాం. ఇంకా దీని సేల్స్, దీని ప్రాఫిట్, దీని నెట్ గ్రోత్ ఇవన్నీ చూసుకుంటే, సేల్స్ చూడండి. ఇప్పుడు ఈ క్వార్టర్లీ సేల్స్ అనమాట. మన దగ్గర December 2025 దాకా రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి, సో ఈ ఫస్ట్ 2025కే చూద్దాం, ఫైనాన్షియల్ 2025కే. ఇప్పుడు సేల్స్ అయితే న్యూట్రల్ గానే ఉన్నాయి. అంటే అటు ఎక్కువ పెరగలేదు, అటు ఎక్కువ తగ్గలేదు అనమాట. మెయింటైన్ చేస్తూ వస్తున్నాయి. సో ఇక్కడ మార్చ్ 2025 లో చూసుకుంటే 11,014 crores అనమాట. ఇంకా 25 లో చూసుకుంటే, అదే జూన్ 2025 లో చూసుకుంటే 11,022 crores. ఇలాగనమాట. సబ్స్టాన్షియల్ గా చాలా తక్కువ గ్రోత్ అనమాట. ఇంకా December 22 నుంచి 25 దాకా చూసుకుంటే అప్రాక్సిమేట్ గా 2-3%. సో ఇదనమాట వీళ్ళ సేల్స్ గ్రోత్. ఓకేనా,
ఇంకా ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ గ్రోత్ కూడా ఇక్కడ మీరు పర్సంటేజ్ చూసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళకి ఎక్స్పెన్సెస్ ఏముంటాయి? ఒక టెలికాం ఆపరేటర్ కంపెనీకి మెటీరియల్ కాస్ట్ ఎక్కువ ఉండదు, ఎంప్లాయ్ కాస్టే ఎక్కువ ఉంటుంది. ఇంకా వీళ్ళు ఏమన్నా టవర్స్ ఎక్కువ ఎక్కడన్నా ఇంప్లిమెంట్ చేయాలన్నా ఇంకా ఇలాంటివేనమాట, టవర్స్, శాటిలైట్స్ ఇలాంటివే వీళ్ళకి కాస్ట్ ఉండేది. సో ఇంకా వీళ్ళు 5G కూడా తీసుకురాలేదు, అదొక డ్రాబ్యాక్ ఉంది వీళ్ళకి ఫస్ట్ చెప్పుకోవాలంటే. సో నెక్స్ట్ వీళ్ళు ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ చూసుకుంటే ఇప్పుడు డిసెంబర్ 2025 నాటికి 43% ఉంది. సో అంటే 43% ఆపరేటింగ్ ప్రాఫిట్ చేస్తున్నారు. సో ఇది మంచి విషయమే. సో కాకపోతే నెక్స్ట్ చూపిస్తానండి. సో ఇక్కడ చూడండి, వీళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేసి నేను ఇప్పుడు ప్రస్తుతానికి మొత్తం డిసెంబర్ 2025 ఈ క్వార్టర్ నాటికే చెప్తున్నాను. సో ఓకేనా, మీరన్నీ ఇక్కడ ఉన్నవన్నీ డేటా అన్ని చూడొద్దు. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ చూసుకుంటే ఇంట్రెస్టే మనకి 5,828 రూపీస్ ఉంది. ఇంకా డెప్రిసియేషన్ వచ్చేసి 5,550 crores ఉంది. సో ఇప్పుడు చూసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ఉందన్నమాట. అంటే ఇప్పుడు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్సే, అంటే ఈ ఇంట్రెస్ట్ డెప్రిసియేషన్ కట్ చేసే -5,290, అంటే ప్రాఫిట్ ఏం లేదు. సో ప్రాఫిట్ ఏం లేకుండా ఈ కంపెనీ ఎలా గ్రో అవుతుంది చెప్పండి? సో దీన్ని బట్టే మాక్సిమం దీన్ని బట్టే చెప్పేయచ్చు ఈ కంపెనీకి అసలు అంటే వాళ్ళు చేసే సేల్స్ కానివ్వచ్చు, ఇంకా వాళ్ళు పొందే ప్రాఫిట్స్ నుంచి కంపెనీ అయితే అసలు గ్రో అవ్వట్లేదు. సో దగ్గర మీరు ఇప్పుడు ఈ 1 year నుంచి చూశారు కదా, 6 months నుంచి ఈ 70%, 65% ర్యాలీ అయితే ఇదైతే 100% న్యూస్ డ్రివెన్ ర్యాలీ అనమాట. సో ఇది 100% న్యూస్ బేస్డే అనమాట. ఆ న్యూస్ వల్ల ఇదైతే విఏ స్టాక్ అయితే ఆ ర్యాలీ ఇచ్చింది. సో దీన్ని చూసి మోసపోకండి, చాలా రిస్క్ అయితే ఉంది. ఇంకా ఇప్పుడు వీళ్ళ ఎర్నింగ్స్ పర్ షేర్ చూసుకుందాము. ఇక్కడ ఈ ఎర్నింగ్స్ పర్ షేర్ అనమాట. సో ఇది చూసుకుంటే మనకి -0.49 ఒక షేర్ కి. ఇంకా లాసుల్లోనే ఉన్నారు వీళ్ళు ఇప్పుడు. సో చాలా ఎక్కువ అంటే చాలా డెప్ట్ అయితే ఉన్నారు వీళ్ళు గవర్నమెంట్ కి. సో ఇప్పుడు ఫస్ట్ వీళ్ళ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూద్దాము. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ వచ్చేసి గ్రాడ్యువల్ గా ఇక్కడ ప్రమోటర్స్ పరంగా ఫస్ట్ చూద్దాం. ప్రమోటర్స్ పరంగా గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతూ వచ్చింది చూడండి. ఇక్కడ ఫస్ట్ మనకి మార్చ్ 2023కి 50.36% అయితే ఉంది. సో ఇంకా ఇక్కడ డిసెంబర్ 2025 వచ్చేసరికి అది 25.57% అయితే అయిపోయింది. చూసారా ఎంత అంటే ప్రమోటర్సే దీన్ని సెల్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి తక్కువగానే ఉంది. 2023 నాటికి 2.28% స్టేక్ అయితే వీళ్ళైతే హోల్డ్ చేస్తుండేవాళ్ళు. సో మధ్యలో కొద్దిగా బాగా పెరిగింది అనమాట. సో మళ్ళీ పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ 2025 నాటికి అప్రాక్సిమేట్ గా 6% అయితే హోల్డ్ చేస్తున్నారు. ఇంకా డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అయితే వీళ్ళైతే కొంచెం కొద్దిగా పెంచుకుంటూ వస్తున్నారు అనమాట. ఇంకా గవర్నమెంట్ చూసుకుంటే గవర్నమెంటేనమాట ఎక్కువ స్టేక్ అయితే హోల్డ్ చేస్తుంది. సో ఎందుకంటే వీళ్ళు వోడాఫోన్ ఐడియా వాళ్ళు ఆ మనీని రీపే చేయలేక వీళ్ళ షేర్స్ అయితే కొన్ని గవర్నమెంట్ కి అయితే ఇచ్చేసారనమాట కొంత. సో ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర చూసుకుంటే ప్రస్తుతానికి దగ్గర 50% అయితే ఉంది మనకి. 50% షేర్ అంటే ఆల్మోస్ట్ కంపెనీ ఓనరే చేంజ్ అయిపోయేటట్టు ఉంది అన్నట్టయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ కంపెనీ గవర్నమెంట్ కింద ఉన్నట్టయితే చెప్పుకోవచ్చు. ఇదనమాట ఈ విఏ. సో రిస్క్ ఎక్కువ, ప్రాఫిట్స్ అసలైతే లేవు. ఇంకా సేల్స్ అంటారా న్యూట్రల్ గా పోతుంది. ఇంకా కస్టమర్స్ అయితే తగ్గిపోతున్నారు కూడా. కస్టమర్స్ తగ్గిపోతున్నారంటే దాంట్లో 5G లేదు. చాలా మంది ఎయిర్టెల్ కి, జియోకి ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు. ఎందుకంటే వాటిలో 5G ఫ్రీ డేటా వస్తుంది. సో ఇంకా ఐడియా వచ్చేసి 5Gనే తీసుకురాలేదు, వోడాఫోన్ ఐడియా వచ్చేసి. సో దీనికి అనమాట ఇది మెయిన్ రీజన్ వీళ్ళు కస్టమర్స్ వచ్చేసి మెయిన్ గా షిఫ్ట్ అయిపోవడానికి. ఇంకా ప్లాన్ ప్రైసెస్ అంటారా, వీళ్ళు ప్లాన్ ప్రైసెస్ కూడా తగ్గించట్లేదు. సో ఎయిర్టెల్, జియోతో పాటు వీళ్ళు కూడా పెంచుతూ పోతున్నారు. సో అందుకనే ఆపరేటింగ్ మార్జిన్ కూడా కొద్దిగా స్లైట్ గా గ్రోత్ ఇస్తున్నట్టుంది. ఇందుకేనమాట.
కాకపోతే వీళ్ళ నెంబర్ ఆఫ్ యూజర్స్ అయితే తగ్గిపోతున్నారు. వీళ్ళు ప్రైజెస్ పెంచడం వల్ల మాత్రమే ఆ ప్రాఫిట్ అనేది వస్తుంది వీళ్ళకి, ఆ సేల్స్ కానివ్వండి. సో ఓకేనా, ఇంత రిస్క్ ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం అవసరమా? ఓకేనా, ఇప్పుడు ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు కూడా ఒకసారి ఇవన్నీ చూడండి. నేను యూస్ చేసిన వెబ్సైట్ వచ్చేసి స్క్రీనర్ అన్నమాట. ఈ స్క్రీనర్ లో మీరు ఏ స్టాక్ కావాలంటే ఆ స్టాక్ అనలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకేం అర్థం కావట్లేదు, సో మీకేం అర్థం కావట్లేదు అన్నప్పుడు వీటన్నిటిని స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసి మీకు ఇంకా డెప్త్ గా కావాలంటే వెళ్ళి మీరు ఏ ఏ అయితే యూస్ చేస్తారో, అంటే చాట్ జీపీటీ, జెమినై ఇలాంటివి ఉంటాయి కదా, గ్రాక్. సో వీటిలో ఏదో ఒకటి వాడి ఆ స్క్రీన్ షాట్స్ అయితే మీరైతే దాంట్లో పేస్ట్ చేసి, అప్పుడు నాకు దాన్ని అడగను అనమాట, ప్రాంప్ట్ ఇవ్వండి, నాకు దీని గురించి డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వు, టోటల్ అనాలిసిస్ చేసి ఇవ్వు. ఓకేనా, సో ఇది వచ్చేసి మీరు కానీ బాగా చేసినట్టయితే మీరు అనాలిసిస్ చేసినట్టు ఉంటుంది. ఓకేనా, అప్పుడు మీకు అర్థం అవుతుంది అనమాట. మీకు అర్థమయ్యి ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని మీకు అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడు నేను చెప్పాను కదా ఏఐలో మీరు ప్రాంప్ట్ ఇచ్చి అనాలిసిస్ చేయొచ్చు అనేసి. సో దీనికి కావాల్సిన మాస్టర్ ప్రాంప్ట్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో పీడిఎఫ్ లింక్ అయితే ఇస్తాను. ఒకవేళ మీరు కానీ రీసెర్చ్ చేయాలనుకుంటే, అంటే ఆ ప్రాంప్ట్ యూస్ చేసి అనాలిసిస్, ఏదన్నా స్టాక్ అనాలిసిస్ చేయాలంటే ఈజీగా మీకు ఏఐనే చెప్పేస్తుంది. సో ఓకేనా, ఇది ఒక ప్రాంప్ట్ వచ్చేసి 10 pages అయితే ఉంటుంది. సో మాస్టర్ ప్రాంప్ట్ అనమాట. కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మిస్ అవ్వద్దు. ఓకేనా, డౌన్లోడ్ చేసుకొని అయితే మీరైతే యూస్ చేసుకోండి. ఓకే, ఇంతవరకు చూశారు కదా. సో ఇన్ఫర్మేషన్ ఏమన్నా మీకు యూస్ఫుల్ ఇంకా నచ్చినట్టయితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, సో ఇదే అనమాట చిన్న రిక్వెస్ట్. ఓకే, థ్యాంక్ యూ.